సాహస క్రీడలు తమ అభిరుచిని బట్టి వాటిని అందులో పాల్గొనడం, వాటిలో సంబంధించిన మెరిట్ సర్టిఫికేట్ తీసుకోవడం, అలాగే సర్టిఫికేషన్ లైసెన్సులు తీసుకోవడం, ఇవన్నీ కూడాను ఒక పెద్ద ప్రక్రియ. మన దేశంలో ఈ సాహస క్రీడలకు సంబంధించి నీటిపైన, నేలపైన, గాలిలోను ఇది ఈ సాహస క్రీడలు వీటన్నిటి మీద, అంటే సముద్రం మీద కానీ, నేల మీద కానీ, అలాగే గాలిలో కానీ, ఈ 3 రకాలైన పరిస్థితుల్లోని ఈ సాహస క్రీడలు అనేది సాధారణంగా అభ్యసించడం జరుగుతుంది. అయితే అన్నిటికంటే ప్రమాదకరం ఏంటంటే గాలిలోని దాదాపు కొన్ని వేల అడుగుల పైనుంచి గాలిలో ప్రయాణం చేసి ఒక్కలే క్షేమంగా కిందకి దిగడం. ఇది సాధారణంగా ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళకి ఇచ్చే శిక్షణ. సివిలియన్స్ ఈ శిక్షణ తీసుకొని ఏం చేద్దాం, కేవలం వాళ్ళకి హాబీగా ఉంటే తప్ప ఇటువంటి సాహస క్రీడను వాళ్ళు అభ్యసించడం అనేది చాలా అరుదు. అటువంటి అరుదైన సాహస క్రీడను తన అభిరుచిగా ఎంచుకున్నారు విశాఖకు చెందిన దివ్య. ఈమె ఐఐటి రూర్కీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జర్మనీలో ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా పనిచేస్తూనే సాహస క్రీడ పట్ల, స్కై డైవింగ్, దీని పట్ల అభిరుచిని పెంచుకొని ఇందులో ఒక మైల్ రాయిని సాధించారు. 14,000 అడుగుల నుంచి స్కై డైవింగ్ చేసి ఒక మైల్ రాయిని సాధించారు. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా సొంతం చేసుకున్నారు. ఇటువంటి స్కై డైవర్స్, అంటే ప్రత్యేకించి మహిళా స్కై డైవర్స్ కేవలం మన దేశంలో 10 సంఖ్యల్లోనే మాత్రమే ఉన్నారు. అంటే కేవలం 2 10 లోపే వీరి సంఖ్య. అలాగే ఉత్సాహభరితంగా అదనపు అర్హతలను సాధించడానికి కూడాను ఆ అవకాశం, ఆసక్తి ఉన్నవాళ్ళు సంఖ్య పరిమితంగా ఉంటుంది. దివ్య ఈ సర్టిఫికేషన్ సాధించడంలోనూ, అలాగే ఈ క్రీడను ఎంచుకోవడంలో ఆమె ఉద్దేశం ఏంటి, ఈ అన్ని అంశాలని ఆమె అడిగి తెలుసుకుందాం. ఎట్లా అంటే మీ గురించి చెప్పండి. ముందు పుట్టింది తెనాలి అండి. స్కూలింగ్ అంతా వైజాగ్లో చేశాను. తర్వాత హైదరాబాద్లో ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్స్ చేసి, ఆ తర్వాత బ్యాచిలర్స్కి ఐఐటి రూర్కీలో వెళ్ళాను. ఆ తర్వాత జర్మనీలో మాస్టర్స్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ స్కై డైవింగ్ అనేది అంటే మనకి మన ప్రాంతానికి, అంటే ప్రత్యేకంగా తెలుగు వారికి అసలు ఏమాత్రం అందులో ప్రవేశం లేని ఒక సాహస క్రీడ అని చెప్పాలి. సాహస ఈవెంట్, క్రీడ అనేది ఈవెంట్ కింద మనం చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీరు దాన్ని అభ్యసించి 4,000 అడుగుల నుంచి దూకడం అనే దాన్ని ఆ సర్టిఫికేట్ సంపాదించారు. ఇది ఎలా సాధ్యపడింది? ఇది అంటే ఇన్ఫర్మేషన్ జనరల్ గా చాలా తక్కువ ఉంటుంది. అండ్ నేను ఇనీషియల్ గా టాండమ్ జంప్ చేద్దాం అనుకున్నాను. యుఎస్ లో వెళ్ళాను చేయడానికి, కాకపోతే వెదర్ సహకరించలేదు. నేను ఆల్మోస్ట్ 4 days 5 days హ్యూస్టన్ లో వెయిట్ చేశాను కూడా, వెదర్ అస్సలు బాగాలేదు. సో అప్పుడు ఏమైందంటే, నేను టాండమ్ దాకా ఎందుకు ఆగాలి, లైసెన్స్ తెచ్చుకుంటే ఇంక ఇట్లాగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, అంటే ఒక రిస్ట్రిక్షన్ ఉండదు. అప్పుడు అలాగా సర్చ్ చేస్తూ ఉంటే నాకు ఇంటర్నెట్ లో ఇంకొక 4 సివిలియన్ స్కై డైవర్ ఉన్నారు, ఒక శ్వేతా పర్మార్ అని. సో ఆమె ఆర్గనైజ్ చేస్తారు ట్రిప్స్ ఎవ్రీ ఇయర్ రష్యాకి అని తెలిసింది. చూసి దట్స్ వెన్ ఐ డిసైడెడ్, లేదు నేను చేయాలి, ఈ ట్రిప్స్ కి సైన్ అప్ చేసి నేను రష్యా వెళ్తాను అని డిసైడ్ అయ్యాను అనమాట. సాధారణంగా ఈ స్కై డైవింగ్ కి ఒక పర్టికులర్ పీరియడ్ అంటే ఏమైనా ఉంటుందా, లేదంటే ఎట్లా? అది మీ స్కిల్ సెట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే జనరల్ గా కొంతమంది చూసిన వాళ్ళు లైసెన్స్ తెచ్చుకొని విత్ ఇన్ 10 days తెచ్చుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. 1 year దాకా అయ్యి కూడా లైసెన్స్ ఫినిష్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది మీ స్కిల్ సెట్ మీద డిపెండ్ అవుతుంది, మీ ఫిట్నెస్ లెవెల్, అండ్ మీరు ఎయిర్ లో ఉన్నప్పుడు ఆల్టిట్యూడ్ అవేర్నెస్ మీకు ఉందా లేదా, అన్ని టాస్క్ మీరు కరెక్ట్ గా చేయగలుగుతున్నారా లేదా, దాని మీద డిపెండ్ అవుతుంది. థాయిలాండ్ లో కూడా మీరు 4 jumps ఫినిష్ చేయొచ్చు, వెళ్ళాలంటే వెళ్ళండి. అట్లాగా వెంటనే విత్ ఇన్ 3 months నేను మళ్ళీ వెంటనే థాయిలాండ్ బుక్ చేసుకొని వెళ్ళి అక్కడ 4 jumps ఫినిష్ చేసి నాకు మొత్తం 29 jumps అయినాయి. అట్లాగా లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ మీరు సొంతం చేసుకున్న ఎక్స్పీరియన్స్, తాజాగా 14,000 అడుగుల నుంచి మీరు జంప్ చేశారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లాగా, ఎక్కడ ఫినిష్ చేశారు? 14,000 మీకు రష్యాలో యూజువల్ గా 14,000 ఆల్టిట్యూడ్ ఇస్తారు. థాయిలాండ్ లో మీకు 12,000 feet దాకా అలౌ చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే మీ ఎయిర్ క్రాఫ్ట్ కేపబిలిటీస్ అండ్ ఆ డ్రాప్ జోన్ ఆపరేషనల్ దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో 2 కలిపి మీకు మాక్సిమం ఆల్టిట్యూడ్ 14,000 అండి, ఎక్కడ ఏ డ్రాప్ జోన్ లో చూసుకున్నారు. అంతకంటే పైకి వెళ్తే మీకు మళ్ళీ ఆక్సిజన్ మాస్క్ అవన్నీ కావాల్సి వస్తాయి. సో జనరల్ గా 14,000 ఇస్ ద వన్. అండ్ రష్యా అండ్ థాయిలాండ్ అండ్ ఆల్సో దుబాయ్
ఈ ప్లేసెస్ అన్నీ కూడా US లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద డ్రాప్ జోన్స్ అన్ని మీకు 14,000కి ఇస్తాయి. ఇందులో రిస్క్ ఎట్లా ఉంటుంది, ఆ రిస్క్ ని మీరు ఎట్లా మేనేజ్ చేశారు? రిస్క్ చెప్పాలంటే చాలా ఉంటుందండి. చాలా అంటే మీకు స్ప్లిట్ సెకండ్ అవేర్నెస్ ఉండాలి. లిటరలీ మీకు కొంచెం హ్యాండ్ మూవ్మెంట్ అటు ఇటు ఉన్న, మీరు టర్న్ అవ్వాలంటే బేసికలీ చెయ్యి ఇలా పెట్టిన చెయ్యి జస్ట్ ఇలా అంటే మీరు ఇలా తిరుగుతారు, జస్ట్ ఇలా పెడితే ఇట్లా తిరుగుతారు. అంత మైన్యూట్గా ఉంటాయి మీ మూవ్మెంట్స్. చాలా కేర్ఫుల్ ఉండాలి. కొంచెం అటు ఇటు అయ్యి మీరు బ్యాలెన్స్ తప్పినా కూడా స్పిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ AFFలో అదే నేర్పిస్తారు. మీకు స్పిన్ అయితే మీరు స్పిన్ ఎలా ఆపుకోవాలి, బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో AFFలో నేర్పించేదే అది. ఎందుకంటే చాలా మంది ఎంత స్పిన్ అవుతారంటే మాకు ఒక వర్డ్ కూడా ఉంటుంది, హెలికాప్టర్ అని వర్డ్ ఉంటుంది. లిటరలీ ఎంత స్పిన్ అవుతారంటే చాలా ఫాస్ట్గా వెళ్ళి కొంతమంది దూరం దాకా వెళ్ళిపోతారు. అప్పుడు ఇన్స్ట్రక్టర్స్ వచ్చి పట్టుకుంటారు అనమాట. నాకు కూడా ఒకసారి స్పిన్ అయింది అలానే. సో అట్లాగా మీకు డేంజర్స్ చాలా ఉంటాయి. అండ్ మీరు పారాషూట్ ఓపెన్ చేసేటప్పుడు మాల్ ఫంక్షన్స్ అయితే అప్పుడు కూడా డేంజర్స్ చాలా ఉంటాయి. మిడ్ ఎయిర్లో మీరు కొలిజన్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ వేరే డైవర్స్ పక్కన ఉన్నారా లేదా అది చూసుకోవాలి. పారాషూట్ ఓపెన్ చేసేటప్పుడు పక్కన ఉన్నారా లేదా ఎవరైనా చూసుకోవాలి. రైట్ టర్న్స్ తీసుకునేటప్పుడు చూసుకోవాలి, లెఫ్ట్ టర్న్స్ తీసుకునేటప్పుడు చూసుకోవాలి, స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు చూసుకోవాలి. నాకు ఒకసారి అయితే థాయిలాండ్లో ఉన్నప్పుడు నేను జంప్ చేశాను సోలోగా. జంప్ చేసి పారాషూట్ ఓపెన్ కూడా చేసేసాను. సడన్గా విండ్స్ మారినాయి. ఎంత మారినాయి అంటే నాకు లిటరలీ రెండు ఆప్షన్స్. లిటరలీ 1 సెకండ్ ఉంది నాకు డిసైడ్ చేసుకోవడానికి. స్ట్రైట్గా వెళ్తే ఒక రూఫ్ మీద పడతా, ఆస్బెస్టాస్ రూఫ్ మీద పడి కాళ్ళు చేతులు ఇరిగేవి. లేదు అంటే దానికి ఇంకొంచెం పక్కన చూస్తే ఒక చిన్న కాలు లాగా ఉంటది కదా, అంటే దానిలో పాములు ఏవైనా ఉండొచ్చు. సో ఇదా అని ఆప్షన్ చూసుకుంటా ఉంటే ఇంకా అప్పుడు ఏం చేయాలి, నా ఆల్టిట్యూడ్ కూడా పడిపోతా ఉంది. సడన్ గా పక్కన ఒక చెట్టు కనిపించింది. అంటే పెద్దగా ఇలానే బాగా ఉన్న గుబురుగా ఉన్న చెట్టు కనిపించింది. అది లైక్ మాకు నేర్పించారు, మీకు ఏమీ కనిపించకపోతే, ఏమీ సేఫ్ ప్లేసెస్ అనిపించకపోతే చెట్టు కనిపిస్తే చెట్టులోకి వెళ్ళిపోండి, మీకు ఇంపాక్ట్ తగ్గుతుంది అని. వెంటనే అటు తిప్పేశాను. లిటరలీ మాకు అప్పుడు చెప్తారనమాట, ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ నేర్పిస్తారు. ఇట్లా చేయబెట్టి ఇలా స్లోగా అట్లా ఫెదర్ ల్యాండింగ్ లాగా అయింది. సో అట్లాగా చాలా డేంజర్. ఇంకొకసారి విండ్స్ ఎంత మారినాయి అంటే నేను లిటరలీ ఎలక్ట్రిక్ కేబుల్స్లోకి వెళ్ళిపోవాల్సింది. ఆ పోల్స్ ఉన్నాయి అక్కడ, అట్లా దూసుకుంటూ వెళ్ళిపోవాల్సింది. దేవుడు కాపాడారు. లిటరలీ నేను అప్పుడు ప్రేయర్ చేసుకున్నా, దేవా ప్లీజ్ కాపాడండి అని. ఇంకా జస్ట్ దానికంటే ముందు ఇలా ఫెదర్ ల్యాండింగ్ లాగా వచ్చింది. సో అట్లాగా డేంజర్స్ చాలా ఉంటాయండి. రిస్కీ స్పోర్ట్ ఇది. ఇప్పుడు ఇందులోని అంటే దీనికి బాగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా. ఈ ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఏ రకంగా వీళ్ళు ప్రిపేర్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము సైన్ అప్ చేసేటప్పుడు ముందు ఇనీషియల్ గా సైన్ అప్ చేసేటప్పుడు చెప్తారు, అంటే బేసిక్ ఫిట్నెస్ ఉండాలి. అంటే మీరు కనీసం మీరు రన్ చేస్తూ ఉన్నా కూడా, కొంచెం జిమ్కి వెళ్తూ ఉన్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఆ తర్వాత మిడ్ ఎయిర్ అన్ని మీరు ఫిజికల్ గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారా అనేది చూస్తారు. ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ అని చెప్పను, బట్ బేసిక్ ఫిట్నెస్ ఉండాలి. మాకు అది రిక్వైర్మెంట్ కూడా. ఇనీషియల్గా మేము వెళ్ళినప్పుడు కూడా శ్వేత మాకు అదే చెప్పింది, మీకు సైన్ అప్ చేసిన గ్రౌండ్ స్కూల్లో చూస్తారు మీకు బేసిక్ ఫిట్నెస్ ఉందా, మీరు చెయ్యి తీసి పారాషూట్ ఓపెన్ చేయగలుగుతున్నారా లేదా, మెనూవర్ చేయగలుగుతున్నారా లేదా, ఇవన్నీ చూస్తారు. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి జనరల్ గా చేస్తారు? ఇండియాలో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్తున్నారు. టాండమ్ కి జనరల్ గా అంత ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. బట్ మీరు ఒకవేళ సోలో చేయాలంటే మాత్రం కొన్ని డ్రాప్ జోన్స్ కి వేరువేరుగా ఉంటాయి. మనం చూసే వెస్టర్న్ కంట్రీస్ లో అక్కడ 86 ఇయర్స్ ఓల్డ్ ఆమె జంప్ చేసి బర్త్డే అదే కదా. మీకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఏజ్ దాకైనా చేయొచ్చు. చెప్తారన్నమాట కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే హార్ట్ కండిషన్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, ఇట్లా చెప్తా ఉంటారు. ఎందుకంటే మీరు మిడ్ ఇయర్ లో మీకు డిజీ అనిపించకూడదు. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వైర్మెంట్. ఆ తర్వాత మీకు ఫిట్నెస్ ఉందనుకోండి, ఏ ఏజ్ అయినా పర్వాలేదు. ఈ టాస్క్ ఎన్నుకోవడంలో మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎట్లా ఉంది? వాళ్ళ నుంచి అభ్యంతరాలు ఏమైనా ఎదురయ్యాయా? వాటిని ఎట్లా అధిగమించావు? అంటే నిజంగా చెప్పాలి అంటే మమ్మీకి ముందు చెప్పడానికి కూడా నేను ఆలోచించాను, అంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. సో నేను ఫ్లైట్ టికెట్, వీసా అదంతా బుక్ చేసుకున్న తర్వాత అప్పుడు మమ్మీకి చెప్పాను, అమ్మ ఇలా వెళ్తున్నాను, నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను,
ఈ స్పోర్ట్ ఇలా ఉంటుంది కానీ ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ అని ముందే చెప్పాను. అప్పటికే అమ్మకి తెలుసా అంటే దీనిలో దీని వెనక ఉన్న అంటే ప్రమాదాలు ఏంటన్నో తెలుసా? అంటే రిస్క్ ఆవిడ ఫ్యాక్టర్ చూసుంటారు కదా, ఆవిడ కూడా ఆఫీసర్ కదా, ఆవిడ కూడా చూసుంటారు కదా. ఎందుకు నాకు దీనికి సైన్ అప్ చేసే ముందు నాకు గుర్తు, నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోక ముందు నేను డిసైడ్ అయిపోయా నేను ఈ ట్రిప్కి వెళ్తున్నాను అని. ఆ ముందు మేము టీవీలో కూర్చొని ర్యాండమ్గా జిందగీ నా మిలేగి దోబారా మూవీ వస్తాను. ఆ మూవీ చూస్తా ఉంటే మమ్మీ ఒకసారి జస్ట్ నా వైఫ్ తిరిగి, అవును నీకు ఇష్టం కదా ఇలాంటివన్నీ, ఇది నువ్వు ఎప్పుడైనా చేసావా అని అడిగారు. ఇంకా లేదమ్మా అని చెప్పారు. కరెక్ట్ చెప్పాలి కదా, ఇంకా లేదమ్మా అని చెప్పారు. అంతేగాని అంతకంటే ఎక్కువ చెప్పాలి. ఇంకా లేదని చెప్పారు. ఇంకా లేదు ఫిక్స్ అయిపోయి ఉన్నప్పటికీ కూడా ఇంకా లేదని చెప్పారు. ఎందుకంటే ఇంకా వెళ్ళలేదు కదా, సో ఇంకా లేదమ్మా అన్న. ఆ తర్వాత వీసా వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాను అనమాట, అమ్మ ఇక్కడికి వెళ్తున్నాను, రిస్క్ ఉంటుందని తెలుసు కానీ ఏ లెవెల్లో ఏ ఎక్స్టెంట్ దాకా రిస్క్ ఉంటుంది అనేది చెప్పలేదు. ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆవిడ దగ్గర నుంచి? వెళ్ళాలా, ఎగ్జాక్ట్ గా ఇదే వర్డ్ అండి, వెళ్ళాలా, అవసరమా అంటే అమ్మ దెర్ ఆర్ సమ్ థింగ్స్ మీరు యూ వాంట్ టు లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. కొన్ని ఉంటాయి మీకు బకెట్ లిస్ట్ ఉంటుంది, నాకు ఇది చెయ్యాలి అని అనుకుంటాం మీరు లైఫ్లో. సో ఇది మాత్రం నేను చెయ్యాలనుకుంటున్నానమ్మా అంటే, సరే వెళ్ళరా అయితే నేను ప్రేయర్లో పెడతాను నువ్వు వెళ్ళు అని చెప్పారు. కానీ ఒక కండిషన్ క్లియర్గా చెప్పారు, ప్రతి జంప్కి ముందు తర్వాత వీడియో కాల్ చేసి కాళ్ళు చేతులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మాత్రం చూపించాలి అని చెప్పారు. సరే అని ఇప్పటికి లిటరల్లీ నేను మాస్కో, థాయిలాండ్ వెళ్ళిన ప్రతిసారి అందరూ నన్ను జంప్కి ముందు తర్వాత ఎప్పుడు వీడియో కాల్లోనే చూసేవాళ్ళు. వీడియో కాల్ ఏంటంటే మమ్మీ ఉంది, ఇదిగో చేతులు బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, ఏం దెబ్బలు రాలేదు. ఇప్పుడు ఇండియాలో ఇలాంటి సాహస క్రీడలకి అందులో మీరు ఏ స్థానంలో ఉంటారు, ఏ రకంగా మీ సాధన ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చెప్పాలంటే నేను చెప్పాను కదా, సివిలియన్ విమెన్ స్కై డైవర్స్ లో మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ 17 to 20 మెంబర్స్ ఉంటారు, అంతకంటే తక్కువ ఉంటారు ఇన్ఫ్యాక్ట్. సో దానిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాకు ఫస్ట్ సివిలియన్ స్కై డైవర్ అనమాట, లైసెన్స్ వచ్చిన ఫస్ట్ సివిలియన్ విమెన్ స్కై డైవర్ నేను. అలాగా చూసుకుంటే ఇంకా అట్లానే బేసికలీ తెలుగు వాళ్ళల్లో ఉన్నారు, ఇంకొక 2-3 ఉన్నారు, కానీ ఒక అమ్మాయికి లైసెన్స్ వచ్చింది, ఇంకొక అమ్మాయికి లైసెన్స్ రాలేదు, ఇట్లా అంటే సాహస క్రీడలు అంటే చాలా రకాలుగా ఉంటాయి. సీ డైవింగ్ ఉంటుంది, సముద్రపు అడుగుల్లోకి వెళ్తారు, అలాగే ఇప్పుడు మీరు చేస్తున్న స్కై డైవింగ్ ఉంటుంది. ఇందులోకి ఎక్కువ మంది అంటే మహిళలు వాళ్ళకి ఆసక్తి ఉన్న రాలేకపోవడానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. అటువంటి వాళ్ళకి, అటువంటి అంబిషన్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకటేనండి, అంటే ఒకటి నేను నోటీస్ చేసింది ఏంటంటే ఫస్ట్ విల్ పవర్ ఉండాలి, ఇది చెయ్యాలి నేను చెయ్యాలి అని డిసైడ్ అయ్యే విల్ పవర్ ఉండాలి, ఆ డిటర్మినేషన్ ఉండాలి. ఉన్న తర్వాత వర్కౌట్ అ ప్లాన్. కొంతమందికి వితిన్ 1 year అవ్వచ్చు, కొంతమందికి 2-3 years పట్టొచ్చు సేవింగ్స్ చేసుకొని ఆ తర్వాత ఇట్లాంటి వాటికి వెళ్ళడానికి టైం పట్టొచ్చు. బట్ ఒకసారి డిసైడ్ అయిన తర్వాత దానికి చార్ట్ అవుట్ అ ప్లాన్. ఎందుకంటే మాకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ ఒక్కొక్క స్టోరీ ఉంది. వాళ్ళు ఎలా స్కై డైవింగ్కి వచ్చారు, మాకున్న ఈ 17-18 మెంబర్స్ ఉన్న గ్రూపు, చిన్న వాట్సాప్ గ్రూపు, అందరికీ ఒక స్టోరీ ఉంటుంది. వాళ్ళు ఏ రీజన్తో వచ్చారు, దానికి పర్స్యూ చేయడానికి ఎన్నెన్ని ఆబ్స్టికల్స్ ఫేస్ చేశారు అనేది. మా అందరి స్టోరీస్ మీరు చూస్తే కొంతమంది వితిన్ 1 year ఫట్ రేటింగ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమందికి ఇయర్స్ టుగెదర్ టైం పట్టింది. ఎందుకు అంటే ఫ్యామిలీ సినారియోస్ అయి ఉండొచ్చు, ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు, చాలా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ విల్ పవర్ అండి. మీకు ఆ ధైర్యం ఉండి విల్ పవర్ ఉంటే మీరు ఆ తర్వాత ఆటోమేటిక్గా మ్యాప్ చేసేసుకుంటారు మీ చార్ట్ని, కోర్స్ని. మీకు చివరిగా చెప్పండి, మీ లక్ష్యం ఏమిటి? ఇంకా చెప్పాలి అంటే నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక గోల్ సెట్ చేసుకొని ఇట్లాగా అని. బట్ రికగ్నిషన్ ఉండేది, ఏదో ఒకటి చెయ్యాలి అనేది చిన్నప్పటి నుంచి ఉంది. లైక్ ఈవెన్ ఫర్ ఐఐటి, ఫర్ దట్ మ్యాటర్ ఐఐటిలో ఎలాగైనా సీట్ తెచ్చుకోవాలి అని. ఆ తర్వాత స్కాలర్షిప్తో బయటకు వెళ్తే స్కాలర్షిప్తోనే వెళ్ళాలి
అని ఇట్లాగా. సో స్టేజ్ కి ఒక్కొక్క గోల్ అనేది సెట్ చేసుకొని ముందుకెళ్ళడం వాజ్ సంథింగ్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో నెక్స్ట్ గోల్ ఏంటి అంటే ప్రాబబ్లీ స్కై డైవింగ్ లో బి లైసెన్స్ తెచ్చుకోవాలి. ఆ బి లైసెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాబబ్లీ ఇంకా ఫర్దర్ రేటింగ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూడాలి అట్లాగా. సో నేను గోల్ పోస్ట్ అట్లా ముందుకు వెళ్తూ సెట్ చేసుకుంటాను. ఈ అంశంలో మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి? మెసేజ్, వాట్ ఈస్ ద మెసేజ్? మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? లైఫ్ చాలా చిన్నదండి, చాలా చిన్నది. ఎప్పుడు ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తే కనుక లైక్ ట్రూలీ ఫ్రమ్ విత్ ఇన్ యువర్ హార్ట్ మీకు ఏదైనా చాలా డీప్ గా అనిపిస్తే గో ఫర్ ఇట్ అంతే. ఎందుకంటే మీకు తెలియదు ఇవాళ ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఆ తర్వాత లైఫ్ రిగ్రెట్స్ తో ఉండకూడదు. అందుకని మీకు ఏది అనిపిస్తే అది చేసేయండి. బీ కేర్ఫుల్, రెక్లెస్ గా చేయమని కాదు, కేర్ఫుల్ గా కన్సిడర్ చేసి మీకు ఏదైనా చేయాలి అంటే జస్ట్ పుట్ యువర్ హార్ట్ ఇన్ ఇట్ అండ్ గో ఫర్ ఇట్. ఇప్పుడు దివ్య జంప్ కి వెళ్తానన్నప్పుడు మీరు ఏ రకంగా రియాక్ట్ అయ్యారు? ఏ రకంగా ప్రోత్సహించారా లేకపోతే వద్దని చెప్పారా? నేను వద్దని చెప్పలేదు. నాకు ఒకటే ఉంటుంది మైండ్లో, ఏంటంటే ఆడపిల్లలు వాళ్ళు చేస్తాను అనుకున్నప్పుడు ఆ టైంలో చేసేది, తర్వాత వాళ్ళకి దొరుకుద్దో లేదో, వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుందో లేదో అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అందుకని వీళ్ళు ఐఐటీలో చేరేటప్పుడు కూడా లాంగ్ టర్మ్ అయినా తీసుకొని చెయ్యండి. ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడే ఐఐటి, మళ్ళీ నువ్వు 4 సంవత్సరాల తర్వాత ఐఐటి చేయాలన్నా చేయలేవు. సో అలాగా ఏ టైంలో మనకు ఆపర్చునిటీ వస్తే మనకి ఇష్టంగా ఉంటే ఆ టైంలో చేయాలి అని. అయితే ఇది చాలా డేంజరస్, లైఫ్ థ్రెటనింగ్ స్కిల్ ఉండాలి దీనికి. అందుకని భయం వేసింది. అయితే తను కోరుకున్నది కాబట్టి తనకి ధైర్యం ఉన్నది అనేది నాకు అర్థమైంది. ఐఐటీలో చదివేప్పుడు తనకి స్కాలర్షిప్ బర్లిన్ వెళ్ళాల్సి వచ్చింది సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో. అప్పుడు ఒక్కతే వెళ్ళిపోయింది. నాకు భయం వేసింది, అమ్మో ఒక్క పిల్ల వెళ్తోంది, ఏదో గ్రూప్లో వెళ్తే అది వేరు, అదర్ కంట్రీస్కి ఒక్కతే వెళ్తోంది అని. తను మాత్రం ధైర్యంగా వెళ్ళింది. అప్పుడు ఇంకా గ్రాడ్యుయేషన్ థర్డ్ ఇయర్. సో అలా వెళ్ళిపోయింది కాబట్టి ఒక్కతే మేనేజ్ చేసుకోగలదు, జాగ్రత్తగా ఉంటుంది అనే ధైర్యం అయితే వచ్చింది పిల్ల మీద. తర్వాత తనకి అకాడమిక్గా కూడా మంచి ఇంటలెక్చువల్గా ఉండేది. తనకి ఎంఎస్లో కూడా స్కాలర్షిప్ వరల్డ్లోనే 20 మందికి వస్తుంది ఆ స్కాలర్షిప్ వరల్డ్ వైడ్గా. ఆ 20 మందిలో తినొక్కతనమాట. సో అంత తెలివి ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉంటుందిలే అనే ఒక ధైర్యంతో సరే వెళ్ళు, కాకపోతే ఇంకేం చేయలేము. జంప్కి కూడా నాకు తెలియాలి నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు, మంచిగా ఫుడ్ ఉంటుందా, ఫుడ్ మంచిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కడుపుకి ఆకలి ఉండకూడదు పిల్లలు. తర్వాత సేఫ్గా ఉండాలి. దివ్య బి లైసెన్స్ మీకు ఒక అంబిషన్ ఉంటుంది కదా, తను ఇలా చేస్తే సరే ఇందులోకి వెళ్ళి ఇందులో ఈ లెవెల్కి వెళ్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు. అంటే బి లెవెల్కి వెళ్తే అదే నేను అడిగాను మొన్న, నువ్వు ఇప్పుడు కోచింగ్ ఇవ్వగలవా అని అడిగాను. అంటే అప్పుడు బి లెవెల్కి వెళ్ళాలి నేను, బి లైసెన్స్ వస్తే అప్పుడు నేను కోచింగ్ ఇవ్వగలను అన్నది. తనకి ఇష్టమైతే బి లెవెల్ కోచింగ్కి వెళ్ళేసి తను చేస్తాను. తన ధైర్యము తన ఇష్టం అంతే. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. వాళ్ళ ఫాదర్ యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ చాలా అడ్వెంచరస్గా ఉంటారండి, వెంకటేశ్వర్లు గారు. ఆయన కూడా, నేను కెమికల్ ఇంజనీర్ని ఎన్ఐటి వరంగల్ నుంచి, ఆయన మెకానికల్ ఇంజనీర్ ఎన్ఐటి వరంగల్ నుంచి. సో ఆయన స్టీల్ ప్లాంట్లో చేశారు, జిఎంగా రిటైర్ అయ్యారు. ఆయనకి చాలా అడ్వెంచర్స్ ఉంటాయి, ఘాట్ రోడ్లో వెళ్ళాలి, ఇలాంటివి చేయాలి, పారాగ్లైడింగ్ ఇదివరకు చేశారు. ఎన్సీసీలో ఉండి పారాగ్లైడింగ్ వచ్చింది అనేది నేను విన్నర్గా దివ్య మనోగతం. రాష్ట్రం నుంచి ఫస్ట్ సివిలియన్ ఉమెన్ స్కై డైవర్గా దివ్య ఒక చరిత్రని సృష్టించారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని మరింత ఎత్తు నుంచి, ఆకాశం నుంచి ఈ భూమిని చూడడం కానీ, అలాగే ఆకాశం నుంచి ఈ సాహస క్రీడల్లో పాల్గొనడం కానీ మరిన్ని ఎత్తులు ఆమె అందుకోవాలనేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం.